నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పట్టణ రోడ్లపై చెల్లాచెదురుగా పారిశుద్ధ్య వ్యర్థాలు, చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు, పెను ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం. కన్నుల పండుగగా వైభవంగా కళామందిర్ సెంటర్ శివాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం. 3 రోజుల నుంచి ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. బొప్పుడి సభ విజయవంతం అయినందుకు అభినందనలు. ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో పర్యటించిన చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనోహర్ నాయుడు. వైఎస్ఆర్సీపీ మద్దతు కావాలని కోరిన సమన్వయకర్త మనోహర్. పోలీసుల వైఫల్యం వల్లే ఇబ్బందులు పడ్డామన్న ప్రజాగళం సభకు వచ్చే ప్రజలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పోలీసులు పనిచేశారని ఆరోపించిన జనసేన నాయకులు బాలాజీ. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. ఏప్రిల్ 6న చిలకలూరిపేటలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల. బొప్పుడిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైన సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకి స్థానిక పార్టీ నాయకులు మంగళవారం ఆత్మీయ సన్మానం చేశారు. చిలకలూరిపేట పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఎన్డీఏ తొలి భారీ బహిరంగ సభను అత్యంత అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా వారంతా ప్రత్తిపాటిని అభినందించారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావును తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిపోయిన శివ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, కార్యదర్శి మద్దుమాల రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు, ముల్లా కరీముల్లా, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు తన్నీర్ పుల్లారావు, రాష్ట్ర సాధికార కార్యదర్శులు చింతకాయల వెంకట కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సాయి, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ కుమీర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజ్జం రవి, వార్డు మాజీ అధ్యక్షులు ఇక్కుర్తి వెంకి, యువ నాయకులు మందపల్లి శ్రీకాంత్, పిల్లికోటి తదితరులు కలిశారు. ప్రతిపాటికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మండల, క్లస్టర్, బూత్ స్థాయి ముఖ్య నాయకులంతా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపాటి నేతృత్వంలో చిలకలూరిపేటలో తెలుగుదేశం ఘన విజయం సాధించాలని వారంతా ఆకాంక్షించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామం నందు గల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పట్టణ ప్రజలకు శాపంగా మారింది. పట్టణ పరిధిలో మున్సిపల్ కార్మికులచే చెత్త సేకరణ నిలిచిపోవడంతో వ్యర్థాలు రోడ్డుపైనే పేరుకుపోయాయి. అంటువ్యాధులు విజృంభిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పారిశుధ్యం అటకెక్కింది. ప్రజారోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది. చిలకలూరిపేట పట్టణంలో కొన్ని రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడల వల్ల ఎంకిపెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్లు చందంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారింది. చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తుంది. రహదారుల ప్రక్కన చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. మున్సిపాలిటీలోని 1వ డివిజన్ పరిధిలో 1 నుంచి 16 వార్డులు ఉన్నాయి. 2వ డివిజన్లో 17 నుంచి 38 వార్డుల వరకు ఉన్నాయి. అయితే ఆయా వార్డుల పరిధిలోని వీధుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. పట్టణంలోని ప్రధాన రోడ్లపై చెత్త నిల్వలు పేరుకుపోయి డంపింగ్ యార్డ్ను తలపిస్తున్నాయి. ఇప్పటికే పట్టణంలో విష జ్వరాలు, డెంగీ లక్షణాలతో పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వచ్చిన కస్టమర్లు ఆడుండి వెళ్ళిపోతున్నారు. అసలు ఏంది వాసన, ఏంది ఇదని లోపలికి రావాలంటే భయపడుతున్నారు. మా షాపు అందరికీ దీనివల్ల జ్వరాలు చాలా ఇదైపోయి ఉంటున్నారు. ఒకరోజు 2 రోజులు అనుకోదు, కనీసం 8 రోజుల నుంచి అండి లక్షలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ మాత్రం కాస్త ఎట్లా అండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అడిగితే వస్తున్నారు, తీసుకెళ్తామంటున్నారు. డివిజన్లోనే ఈ పారిశుద్ధ్య పనులు ఎందుకు నట్టనడగా సాగుతున్నాయో తెలియటం లేదు. ప్రస్తుతున్న పరిస్థితుల్లో చాలామంది రోగులు బారి పడుతున్నారు. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్ట, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నట్ట, లేదా పారిశుద్ధ్య పనులు ఎందుకు పట్టించుకోవడం లేదు? గత హయాంలో ఇలాంటి పారిశుద్ధ్య పనులు ఎక్కడా జరగలేదు. ఈ డివిజన్ ఇక్కడ జరుగుతుందా లేదా ధనికుల వార్డుల్లో కూడా ఇలానే జరుగుతుందో తెలియడం లేదు. పారిశుద్ధ్యం ఇలా ఉండడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మలేరియా, డెంగ్యూ, ప్లేట్లెట్స్ పడిపోయి చాలా అస్తవ్యస్తంగా పరిస్థితులు పేదరికంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. వేగవంతంగా చేయాలని కోరుకుంటూ ఈ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ప్రధాన అర్చకుల బృందం తెలిపింది. ఈ మేరకు పూజలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నూతన ఆలయ విగ్రహాల పునః ప్రతిష్ఠ మహోత్సవం పూజలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. 20వ తేదీ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వేగుంజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అర్చకులు కోరారు. మొత్తం 20 మంది ప్రధాన అర్చకులు రిత్వికుల చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగనుంది.
విశేషప్రదంగా బిగింపులన్నీ కూడా పూర్తయిన తర్వాత కళా కుంభము చేసిన తర్వాత స్వామివారికి విశేషప్రదంగా అర్చనాది కార్యక్రమాలు కళాహోమములన్నీ కూడా పూర్తి చేసి పూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఆ తదనంతరం శాంతి కళ్యాణం, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అన్నట్లుగా ఈ లోకం మొత్తం కూడా శాంతిని చేకూర్చాలి అని చెప్పేసి ఆ ప్రతిష్ఠించిన మూర్తులన్నిటికీ అనుసంధానంగా శాంతి కళ్యాణ పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణ మహోత్సవం బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఆ తదనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా మహత్తరమైన కార్యములు కని విని వెలిగిన విధంగా ఈ యొక్క మహత్తరమైన కార్యములు జరుగుతున్నాయి కనుక గ్రామస్తులు, ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దివ్యాశిస్సులు పొందవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఎడ్లపాడు మండల పరిధిలో ఎన్నికల నియమావళిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు ఎంపీడీఓ మొగిలి సాయి తెలిపారు. ఏమైనా నియమాలు ఉల్లంఘనలు ప్రజల దృష్టికి వస్తే తెలియజేయాలని ఆయన కోరారు. ఉన్నత అధికారుల సూచనల మేరకు తాము పనిచేస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని టెలిగ్రామ్ కార్యాలయం ప్రక్కన వేయించేసి ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానంలో మంగళవారం స్వామివారి నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. 18 రకాల సుగంధ ద్రవ్యాలను, రకరకాల పండ్ల రసాలతో అభిషేకాలు జరిపారు. అభిషేకాల అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. పలువురు మహిళలు సామూహికంగా స్వామివారి కీర్తనలు పాడారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి మందిరం, చిలకలూరిపేట, రెడ్ల బజారు. ఈ దేవాలయం నందు ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో దాతల సహకారంతో అన్నదాన సంతర్పణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అన్నప్రసాద వితరణలో పాల్గొని తమ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో కంపల్సరీ దాదాపు 1000-1200 దాదాపు అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ జరుగుతుంది. ప్రతి పునర్వసు నక్షత్రం ఉదయం పూట స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సంతర్పణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అన్నప్రసాద వితరణలో పాల్గొని స్వామి వారి ప్రసాదాలు స్వీకరించి శ్రీ కోదండరామ స్వామి మందిరం, శ్రీ కోదండరామ స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాము. ఉదయం పూట స్వామివారి యొక్క పునర్వసు నక్షత్రం ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలకి మీరందరూ కూడా పాత్రులయ్యి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సేవలో మీరు అందరూ పాల్గొని వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కరుణతో మనం అందరం కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో మనం అందరం కూడా వారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ, అలాగే ప్రతి నెల కూడా పునర్వసు నక్షత్రం రోజున దాతల సహకారంతో ప్రతి నెల ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. బొప్పుడి సభలో భద్రతా లోపాలు పూర్తిగా అధికార పార్టీ కుట్రేనని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. స్వయంగా ప్రధానమంత్రి పాల్గొన్న సభ విషయంలో కూడా వైకాపా ఇలా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి లోతైన కుట్రలు దాగి ఉన్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, వైకాపా సేవలో తరిస్తున్న పోలీసులను ప్రక్కన పెట్టాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ఎన్నికలు ప్రచారాలను దృష్టిలో పెట్టుకునే గతంలో జీవో 1ను తీసుకువచ్చి విపక్షాల గొంతు నొక్కాలని చూశారన్నారు. అసలు విపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలు జరగకుండా చూడాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. ఇబ్బందులు సృష్టించడం, అవాంఛనీయ ఘటనలు జరిగితే విపక్షాలపై నిందలు వేయడమే వారి దురాలోచనగా కనిపిస్తుందన్నారు. ఈ నిరంకుశ ప్రజాస్వామ్య వ్యతిరేక జీవోను కోర్టులు అడ్డంగా కొట్టేశాయని వెల్లడించారు. అందుకే ఇప్పుడు విపక్ష సభలను మరో రూపంలో అడ్డుకోవాలని, అలజడులు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని సభలో 3 సార్లు కరెంటు పోవడం, ప్రధాన వేదిక వద్ద భద్రతను సరిగ్గా పట్టించుకోకపోవడం, ట్రాఫిక్ నియంత్రణను గాలి కొదిలేయటం ఇవన్నీ కావాలనే చేసినట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ తన స్వంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కీలక జిల్లాల ఎస్పీలుగా పోస్టింగ్లు ఇచ్చి ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై తాము ఎంతో కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాబోయారు. విపక్షాలకు కీలకమైన భారీ బహిరంగ సభ పర్యవేక్షణ బాధ్యతలు పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, మాధవరెడ్డికి అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు ప్రతిపాటి. ప్రధాని భద్రత, జనం రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఎందుకు పట్టించుకోలేదో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీజీపీని తొలగించి పోలీస్ వ్యవస్థ మొత్తం ఈసీ ఆధీనంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాటి కోరారు. ప్రజాగళం సభలో పోలీస్ అధికారుల వైఫల్యం వల్లనే ప్రజలు ఇబ్బందులు పడ్డారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజీ ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగళం సభ నిర్వహణ విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణ కమిటీలో తాను కూడా సభ్యుడినని, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వేలాది మంది పోలీసులు ఉండి కూడా ట్రాఫిక్ నియంత్రించకపోవడం, స్వయాన ప్రధాని మోడీ హాజరైన సభలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తడం చూస్తుంటే ఇందులో ఏదో కుట్రకోణం ఉందని అనిపిస్తుందని ఆరోపించారు. ప్రధాని సభలోనే త్రోపులాట, రభస జరిగి సభ నిర్వహణకు అంతరాయం కలిగినా ఇలా ఎందుకు జరిగింది, కారణాలేంటనే సమీక్ష లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ విషయాలపై సమగ్ర విచారణ నిర్వహించి ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు జనసేన సైనికులు ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో బొప్పూళ్ళలో జరిగినటువంటి ప్రజాగళం అనే సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన చిలకలూరుపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన పత్తిపాటి పుల్లారావు గారి సమక్షంలో ఎంతో గొప్పగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క నాయకులు ఎంతో కష్టపడి సిద్ధం చేశారు ఈ సభ కోసం అని చెప్పేసి. సుమారు 15 లక్షల మంది ప్రజలు ఈ సభలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ సభని పూర్తిగా చేరుకోలేక ట్రాఫిక్ సమస్య వల్ల కానివ్వండి, సభలోకి పాసులు ఉన్నప్పటికీ పోలీసు వారు వాళ్ళని అనుమతించకుండా ఎవరైతే పాసులు లేకుండా ఉన్న వాళ్ళని, గొడవ చేయడానికి వచ్చిన వాళ్ళని సభ ప్రాంగణంలోకి విఐపి గ్యాలరీలోకి పంపించేశారు. ఎక్కడా కూడా తనిఖీలు లేవు. భద్రతా దృష్ట్యా చాలా వీక్గా ఉంది. ఒక ప్రధానమంత్రి, దేశ మొట్టమొదటి మనిషి అయిన ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సభలో ఇలాంటి భద్రతా వైఫల్యం చూడటం చాలా దారుణమైన విషయం. డి గ్యాలరీలో పూర్తిగా ఒక ఎస్పీ కేటాయించబడి ఉంటుంది. నేను సభా ప్రాంగణ కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని. కానీ ఎస్పీ గారు కానీ, అంటే ఎవరైతే పోలీసు అధికారులు దీని మీద ఈ సభా ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తూ ఉన్న పోలీసు వారు కనీసం ఈ సభా ప్రాంగణ కమిటీని, ఈ సభను నిర్వహిస్తున్న వారితో ఎటువంటి మీటింగ్ ఏర్పాటు చేయలేదు. వారు ఎక్కడా కూడా అంటే లోపలికి ఎలా వెళ్ళాలి, బయటికి ఎలా రావాలి, ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన భద్రత చాలా ఇంపార్టెంట్. అటువంటి దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి తొక్కిసలాట, ప్రధానమంత్రి సభలోనే తొక్కిసలాట జరిగేలాగా జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారే కానీ ఏ ఒక్క పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ నెల 20వ తేదీన బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో మిరపకాయలు ఆరబోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థులు పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అవి ఎప్పటిలోగా పరిష్కరించగలరనే విషయాన్ని నియోజకవర్గం ప్రజలకు తెలియజేయాలని ప్రజా మేనిఫెస్టో కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ కోరారు. ఎన్నికలు అనేవి పోటీ చేసే అభ్యర్థుల యొక్క భవితవ్యం కోసం కాదని లక్షలాది మంది ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉండాలని కోరారు. చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటికీ రోజు మార్చి రోజు మున్సిపల్ నీరు అందిస్తున్నారని, జిల్లాలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో ప్రతిరోజు నీరు విడుదల చేసే పద్ధతి ఉందని, ఎప్పటిలోగా నీటిని ప్రతిరోజు సవ్యంగా అందించగలరో ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికీ పట్టణంలో అనేక ప్రాంతాల్లో మొబైల్ వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సప్లై చేయడం విచారకరమన్నారు. సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం కావాలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం అంతా కూడా ఎన్నికల వాతావరణంలోకి వచ్చేశారు. మన ముందుకి వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఓటు అడగడం కోసం రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా మనం ఎన్నికలు చూస్తూ ఉన్నాం. అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీల నుంచి గెలిచిన వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చిలకలూరిపేట స్థాయి నుంచి చూస్తే అనేక సమస్యలు ఎప్పటికప్పుడు అలాగే పెండింగ్లో ఉంటా ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వాలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా చిలకలూరిపేటలో ఈవెంట్ వరకు కూడా రోజు మార్చి రోజు మాత్రమే మున్సిపల్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏదో ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ పగిలిపోయి కానీ, లీక్ అయ్యి కానీ ఆ నీటికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తాను. ఇంకా చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులతోటి నీళ్ళని సప్లై చేస్తూ ఉన్నారు. మేము చిలకలూరిపేటలో ఐడెంటిఫై చేసినటువంటి అనేక సమస్యలు ప్రజల పక్షాన ప్రజా మేనిఫెస్టోని విడుదల చేయబోతా ఉన్నాం. మరి ఇట్లాంటి సమస్యలకి పోటీ చేసే అభ్యర్థులు మరి వాళ్ళు ఇచ్చే తాయిలాల గురించి కాకుండా, తాత్కాలిక ప్రయోజనాల గురించి కాకుండా మీరు బహిరంగ వేదికల మీద ప్రజల ముందుకు వచ్చినప్పుడు సమాధానం చెప్పగలగాలని ప్రజలు ఆ మేరకు డిమాండ్ చేయాలని కోరుతారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మార్చి 27వ తేదీన బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 27న మొదలై ప్రొద్దుటూరు, కమలాపురం మీదుగా ఇడుపులపాయ వరకు కొనసాగుతుందన్నారు. 28న నంద్యాల, ఆళ్లగడ్డ మీదుగా, 29 నంద్యాల, పాణ్యం, కర్నూలు, 30న కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, 31న అనంతపురం, ఆదోని, ఆలూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఏప్రిల్ 1న హిందూపురం, కళ్యాణదుర్గం వయా మడకసిర, పెనుకొండ, హిందూపూర్, 2న చిత్తూరు, మదనపల్లి, కుప్పం, చిత్తూరు, 3వ తేదీన తిరుపతి, పూతలపట్టు, చంద్రగిరి వయా తిరుపతి, నెల్లూరు, వెంకటగిరి, గూడూరు వయా నెల్లూరు 4వ తేదీన, 5వ తేదీన ఒంగోలు, కొవ్వూరు, ఒంగోలు మీదుగా కావలి, 5వ తేదీన బాపట్ల, చీరాల వయా చీరాల, 6వ తేదీన నరసరావుపేట, పర్చూరు, చిలకలూరిపేట వయా నరసరావుపేట, 7వ తేదీన గుంటూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు మీదుగా గుంటూరు, 8వ తేదీన విజయవాడ, తెనాలి, మంగళగిరి వయా విజయవాడ, 9వ తేదీన విజయవాడలో మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆయన తెలిపారు. చిలకలూరిపేట మిత్ర మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థుల కోసం 10 మోటార్ సైకిళ్లు ఏర్పాటు చేసి దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చే విధంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం పట్టణంలోని ఆయా సెంటర్ల వద్ద విద్యార్థినుల కోసం ఎదురు చూస్తున్నామని అధ్యక్షులు నబీ మేస్త్రి తెలిపారు. పట్టణంలోనే కాక చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు పరీక్షల కోసం హాజరయ్యే సమయంలో ఆటో దొరకకపోయినా, బస్సు మిస్ అయినా వారు మిత్రా మోటార్ సర్వీస్ అసోసియేషన్ను సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మోటార్ సైకిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పలువురు పట్టణ ప్రముఖులు వారిని అభినందించారు. వారి సేవను వినియోగించుకోవడం కోసం విద్యార్థులు ఫోన్ చేయవలసిన నంబరు 9849793070 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని
నబీ మేస్త్రి కోరుతున్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.